హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. మన ఛానల్లో వీడియోస్ అనేది చాలా లేట్గా అప్లోడ్ అవుతున్నాయి. దానికి నేను మీకు సారీ చెప్పుకుంటున్నాను. ఎందుకంటే నా వర్క్ పరంగాను అట్లాగే నేను వేరే కోర్స్ అనేది తీసుకుంటున్నాను. దానికి సంబంధించి మళ్ళీ ఇటు వచ్చేసి యూట్యూబ్ వీడియో షూట్ చేసుకోవాలి, తర్వాత ఎడిటింగ్ చేసుకోవాలి. ఇవన్నీ ఏంటంటే నాకున్న కొద్దిపాటి ఆవగింజంత బ్రెయిన్ ఈ స్ట్రెస్ అంతా భరించలేకపోతుంది. సో అందుకని కొన్ని రోజులు వీడియోస్ అనేది పక్కన పెడదాం, ఇటు ఫోకస్ చేసుకున్నా అనుకున్నాను. కానీ యూట్యూబ్ వాడు నా కష్టాన్ని పాపం చూడండి ఎంత జాలి దయ ఉన్నవాడు అంటే నా కష్టాన్ని యూట్యూబ్ వాడు అర్థం చేసుకొని కొన్ని రోజులు వీడియోస్ అప్లోడ్ చేయడం అనేది బంద్ చేశాడు. ఎందుకంటే మన ఛానల్లో సెన్సిటివ్ టాపిక్ ఒకటి అప్లోడ్ చేశానంట నేను. అదేంటంటే కోడి పందాల వీడియో అని నేను మీకు చెప్తాను. ఇది ఎప్పుడు తెలిసిందంటే ఛానల్ మరి ఆపేస్తే బాగోదు, సబ్స్క్రైబర్లు కూడా 160 ఉన్నారు, 60+. సో మొత్తానికి ఆపేస్తే ఇట్లా బాగోదు, ఏదో అప్లోడ్ చేద్దామని ఫ్యాక్ట్ వీడియో అయితే అప్లోడ్ చేశాను. దానికి నేను చాలా ఎడిటింగ్ అంతా మొత్తం అన్ని ఆలోచించుకొని అప్లోడ్ చేసే టైంకి ఒక నోటిఫికేషన్ చూశాను యూట్యూబ్లో. ఏంటి, సెన్సిటివ్ టాపిక్, నువ్వు కోడి పందాలకు సంబంధించిన వీడియో అప్లోడ్ చేసి వచ్చినారు. దాంట్లో ఏంటంటే కోళ్ళు కొట్టుకోవడం అట్లాంటి బేసిక్గా నేను చూపించకపోయినా అసలు నువ్వు కోళ్ళు చూపించడమే నీ దరిద్రం. సో అందుకని నీకు వార్నింగ్ స్ట్రైక్ అయితే ఎత్తున్నావు అన్నారు. వార్నింగ్ స్ట్రైక్ ఏంటంటే ఫస్ట్ మనకి 4 స్ట్రైకులు ఉంటాయి అనమాట. 4గిట్లో ఫస్ట్ వార్నింగ్ ఇస్తారు. అంటే నువ్వు ఇట్లాంటి అప్లోడ్ చేయకూడదు, చేస్తే కనుక నీకు మళ్ళీ స్ట్రైక్ అనేది పడిద్ది. ఫస్ట్ స్ట్రైక్ పడింది అనుకోండి, ఇంకా అది పోవడానికి ఉండదు. తర్వాత ఇంకా 2 స్ట్రైకులు పడితే ఇంకా ఛానల్ అనేది గాయమైపోతుంది, అంటే మాయమైపోతుంది. సో ఇంకా నేనే లేట్ అప్లోడ్ చేస్తాను అనుకుంటే యూట్యూబ్ బాబాయ్ ఏమో ఒక వారం రోజులు నా ఛానల్ అనేది ఆపేశాడు. ఇంకా నేను ఎడిటింగ్ చేసి మొత్తం గ్రాండ్గా వదులుదాం అనుకున్న షార్ట్ కూడా సాదాగా నార్మల్గా ఇట్లా టాకింగ్తో వదిలేశాను. సో అదేంటంటే స్కూల్లో టీచరు అందరు పిల్లలు ఉన్నా కానీ బ్యాక్ బెంచర్ అల్లరి చేస్తేనే వాడినే పట్టుకున్నట్టు యూట్యూబ్ వాడికి పద్దాకలా చాలా వీడియోలు నేను చూశాను. వాటిలో నేను చూపించిన దానికన్నా ఇంకా చాలా భయంకరమైన విజువల్స్ ఉంటాయి. అవన్నీ ఉన్నా కానీ పాపం బాబాయ్ ఎందుకో నేనంటే ప్రేమ ఎక్కువ, నన్నే పట్టుకున్నాడు. అంటే వాళ్ళు చెప్పుకోలేదు, నేను చెప్పుకున్నానేమో, అంతే తేడా. అందరికీ కమ్యూనిటీ గైడ్లైన్స్ అనేది ఒకేలాగా ఉంటాయి. కమ్యూనిటీ గైడ్లైన్స్ ప్రకారం ఏంటంటే మనం ఏదైనా బ్లడ్కి సంబంధించినవి అవి చూపించేటప్పుడు, కొట్టుకోవడాలు అవి చూపించినప్పుడు బ్లర్ చేసుకోవాలి. ఇమేజెస్ బ్లర్ చేసుకున్న తర్వాత మనం చూపించుకోవచ్చు. బేసిక్గా నేను వీడియోలో కూడా చూపించాను. ట్రావెలింగ్ ఉంది అంటే మొత్తం మా ఊరు చుట్టుపక్కల వెళ్తున్న గ్రామాలు చూపించాను. తర్వాత కృష్ణానది చూపించాను, మధ్యలో కోడి పందాలు బర్రెలు చూపించాను. కొట్టుకోవడం చూపించలేదు, ఎందుకంటే లాస్ట్ టైం ఇట్లా కొట్టుకున్నది చూపించినందుకే నాకు ఒక స్ట్రైక్ అయితే పడింది. స్ట్రైక్ పడితే ఛానల్ ఏంటంటే మానిటైజేషన్ అవ్వదు. మానిటైజేషన్ అవ్వడానికి మనకి కావాల్సిన ఎలిజిబుల్ ఏంటంటే ఫస్ట్ 500 సబ్స్క్రైబర్లు ఉండాలి. 500 2 కేటగిరీలు ఉంటాయి అనమాట. ఫస్ట్ 500 సబ్స్క్రైబర్లు 3000 వాచ్ అవర్స్, తర్వాత 1000 మంది సబ్స్క్రైబర్లు 4000 గంటలు వాచ్ అవర్స్. ఇట్లా 2 క్రైటీరియాలు ఉంటాయి. అవి పూర్తయిన తర్వాత ఇంకా మన ఛానల్ ఏమవుతుందంటే 1000 మంది సబ్స్క్రైబర్లు ఉన్నా అది చాలా అంటే చాలా మంది చూడడానికి ఉంటుంది, ఆస్కారం ఉంటుంది. ఎందుకంటే యూట్యూబ్ కూడా రికమెండ్ చేస్తూ ఉంటాడు వేరే వేరే వాళ్ళకి. సో అది కమ్యూనిటీ గైడ్లైన్స్. బేసిక్గా నేను ఛానల్ స్టార్ట్ చేసింది 2014 ఆ టైంలో స్టార్ట్ చేశాను. పాత ఛానల్ అనేది మనకి కొద్దిగా ఇంట్రెస్ట్ అనమాట. కానీ అప్పుడు ఇన్ని రూల్స్ లేవు. ఏంటి, మనం వీడియోస్ షూట్ చేసాము, యూట్యూబ్లో అప్లోడ్ చేసాము, జనాలు చూస్తారు, నవ్వుకుంటారు, మనల్ని గుర్తుపడతారు. సో ఇంతే కాన్సెప్ట్. కానీ మొబైల్లో సాఫ్ట్వేర్ అనేది ఇయర్లీ ఎట్లాగైతే అప్డేట్ అవుతుందో అట్లాగా కమ్యూనిటీ గైడ్లైన్స్, యూట్యూబ్ రూల్స్ అనేవి సంవత్సరానికి కొత్తగా వచ్చేస్తున్నాయి అనమాట. సో ఇప్పుడు ఏంటంటే చిన్న క్రియేటర్స్, మాలాంటి చిన్న క్రియేటర్స్ ఏమవుతుంది, ఆ కమ్యూనిటీ గైడ్లైన్స్ అనేది చదవరు. అంటే బేసిక్గా చదువుతారు అనుకుంటా, నేనైతే చదవలేదు. సో వీడియోస్ అనేది అప్లోడ్ చేసడం వల్ల ఏమైందంటే స్ట్రైకులు పడిపోయి ఇంకా ఛానల్ ఒకదాని తర్వాత ఒకటి పెట్టడం తీసేయడం ఎట్లాగైపోతుంది అనమాట. ఫస్ట్ ఎవరైనా యూట్యూబ్ స్టార్ట్ చేద్దాం అనుకుంటే కమ్యూనిటీ గైడ్లైన్స్ ఉంటాయి, అవి చదువుకొని దాని ప్రకారంగా వీడియోస్ అనేది అప్లోడ్ చేసుకోండి. కమ్యూనిటీ గైడ్లైన్స్ ప్రకారం మనం 2025లో ఎటువంటి వీడియోస్ అప్లోడ్ చేయాలి, అసలు మనం చూపించాల్సినవి ఏంటి, చూపించకూడనివి ఏంటి అనేవి కొత్త మార్పులు అయితే వచ్చేసినాయి. అవి నేను మీతో నెక్స్ట్ వీడియోలో అయితే షేర్ చేసుకుంటాను. ఇంక ఈ వీడియో కంటే మళ్ళీ నెక్స్ట్ వీడియోలో వెళ్దాం. వీడియో నచ్చితే కనుక ఒక లైక్ చేసుకోండి. అట్లాగే మీరు కనుక మన ఛానల్కి కొత్తగా వచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, టాటా, బాయ్.